నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంది. ఎందుకని అంత నమ్మకం? అంటే ఆయన అయితే కాస్త అభివృద్ధి చేస్తాడు, ప్రజల్ని అందరిని అర్థం చేసుకున్నవాడు, అందులో యంగ్ కదా, కాస్త అన్నీ బాగుంటాయి అని. అంటే జగన్ ప్రభుత్వంలో అసలు అన్ని అప్పుల పాలు అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేశారు అన్నారు, నిజమేనా? అంటే చంద్రబాబు ఉన్నప్పుడు కూడా మనిషి తలకాయ మీద 1 లక్షలో ఎంత అప్పు ఉందని అన్నారు కదా. ఏ సీఎం అయినా అంత క్లారిటీగా ఎందుకు ఉంటుంది? కాస్త అప్పు ఉంటుంది, ఉపయోగం ఉంటుంది కదా. అలాగే జగన్ వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. జగన్ పెట్టిన పథకాలన్నీ అందుతున్నాయా? అందరికీ అందుతుంది. వస్తున్నాయి మీకు? మాకేం రావు, మీ గవర్నమెంట్ ఎంప్లాయ్. మా అత్త మామయ్యకి వస్తుంది. ఎంత వస్తుంది? మా మామయ్యకి 3500, మా అత్తయ్యకి కూడా ఒక 3000 వస్తాయి. మరి రేపు జనవరి నుంచి 3000 చేస్తా అన్నారు కదా, పెంచుతా అన్నారు. అదే 2700 వస్తున్నాయి. ఇంకా 300 కలిపేసి చెప్పేసాలి. మా మామయ్యకి 3000 అలా వస్తాయి. మా అత్తయ్య అంటే డెఫ్ అండ్ డమ్ మీద 3000 వస్తుంది. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? వాలంటీర్ బాగుంది. ఇంటికి వచ్చి జనాలు క్యూ లైన్లో నుంచోబెట్టి సావగొట్టకుండా చక్కగా ఇంటికి వచ్చేసేసి పేరున ముతక రానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు కదా. ఆ సిస్టమ్ బాగుంది. మరి గత ప్రభుత్వం ఎలా ఉండేది? రేషన్ అంటే వెళ్ళాలి కదండి, వెళ్ళాలి, క్యూ లైన్లో నుంచోవాలి, వానైనా ఎండైనా వెళ్ళాలి, నుంచోవాలి. ఇప్పుడు జగన్ మనకు కూడా ఆర్టీసీ లేడీస్కి ఫ్రీ అని అన్నట్టున్నారే. ఇది చంద్రబాబు నాయుడు రేపు గెలిస్తే ఇస్తా అన్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాను అన్నాడంటే 3 సిలిండర్లు ఇస్తాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి నేను విద్యా దీవెన అమ్మఒడి ఇస్తాను. ఈయన ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడుగా. పిల్లలు ఇప్పుడు ఈ స్కూల్లో పిల్లలు కూడా చాలా మందికి 15 అలా వస్తున్నాయి, ఫీజులు కట్టే పని లేకుండా. అసలు ఇంగ్లీష్ మీడియం లేదు, స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం లేవు. ప్రభుత్వం ఎలా ఉంది? స్కూల్స్ ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కన్నా. కాదు ప్రైవేట్ స్కూల్ అలవాటు అయిన వాళ్ళు తప్పదులే, కానీ కొంతమంది చాలా వరకు ఇంగ్లీష్ మీడియం ఏంటి, ఆ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు టీవీలో, పథకాలు, ట్యాబులు ఏంది, 8th క్లాస్ వాళ్ళకి ట్యాబులు ఏంది, బాగుంది. ఇప్పుడు జగన్ గారు పెట్టిన ట్యాబుల్లో వాళ్ళు చెడు ఇంకేం చూడటానికి లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్. చూశాను, మా కొలిక్ వాళ్ళ అమ్మాయికి ట్యాబ్ వస్తే చూశాను. ఏది పడితే అది చూడటానికి లేదు, ఏం చేయటానికి లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్. ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించినవి అవి చేసుకోవచ్చు, చూసుకోవచ్చు ఎంతైనా. ఇప్పుడు వైద్య వ్యవస్థ అది కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. అంటే ఏదైనా కొంచెం మైనస్ ప్లస్లు ఉంటాయి కదా సర్దుకునేవి. అంటే నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఇస్తే ఆయన ఇంకా కొంచెం డెవలప్ చేస్తాడేమో, ఆ మైనస్లు కూడా సర్దుకొని ప్లస్ చేస్తాడేమో. మరి ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంది అంటారా? ఉండదండి, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారుగా. ఇప్పుడు జగన్, చంద్రబాబు నాయుడు, ఇంకా బీజేపీ, పవన్ కళ్యాణ్ అందరూ కలిసారు, కూటమి చేశారుగా. అయినా వాళ్ళకేమి అంటే అందరికీ జగన్ మీద ఉంది. ఈసారి పాజిటివ్ టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి సవాల్ ఇస్తారు. అది అసలు జరగదు. ఎందుకంటే అది జగన్ గారి ఆయనది కదండి. ఆయన అసలు ముందు రాజశేఖర్ రెడ్డి గారిది అది. అసలు ఇంకా ఆయన చూసైనా కానీ అక్కడ అసలు టీడీపీ ఎగరదు. అది అంటే కొంచెం జాబ్స్ అంటున్నారు, కొంచెం ఆయన కొంచెం దాని మీద దృష్టి పెట్టి కొంచెం పరిశ్రమలు రిలీజ్ చేశారు కదా, ఎగ్జామ్స్ కూడా రిలీజ్ చేశారు. మీ ఒపీనియన్ ఏంటండి? అంటే నాకు తెలీదు, నేను ఎక్కువ న్యూస్ చూడలే. మా పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు. కాదు మా వారు కూడా జగనే, ఆయన చెప్తా ఉంటారు. సీఎం పోస్ట్కే పనికి రావడం, దానికి మీరేమంటారు? అలా అనకూడదు కదండి, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఆయన ఏం చేశాడు? ఆయన ఎన్నాళ్ళున్నా, ఆయన 2 సార్లు అయ్యాడు, 10 సంవత్సరాలు పాలించాడు. అలా నీచంగా మాట్లాడకూడదు. అమ్మని ఒక చెల్లిని చూసుకోలేనోడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను ఏ రకంగా చూసుకుంటారు, ఏ రకంగా పాలిస్తారని చెప్పి అంటున్నారు, దాన్ని మీరు ఏమంటారు? ఆయన అంటాడులేండి, అలా పద్ధతి ఉన్న వాళ్ళైతే అలా మాట్లాడరు. ఆయన ఇంకా పెద్దవాడయి కూడా అలా మాట్లాడటం తప్పు. ఆయనే సెట్ చేసుకోవాలి. దాన్ని ఇంకా మనం రివర్స్ చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? సారు జగన్ గారు ఆయన అభివృద్ధితో, ఆయన పథకాలతో వాళ్ళకే ఎదురు దెబ్బ తగిలేలా చూస్తాడు. జగన్ ఇంకా దాన్ని రావడం వల్ల నిత్య వస్తువులు పెరిగిపోయినాయి, వాడుకునే కిరాణా సామాన్ల దగ్గర నుంచి పెట్రోల్ ప్రతిదీ రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఆయన ప్రభుత్వం రావడం వల్ల ప్రజలు అప్పుల పాలైపోయారు అంటున్నారు, నిజమేనా? అంటే అప్పుల పాలవటం అనేది మటుకు అది తప్పులే. అన్ని చోట్ల ఉన్న రేట్లు అనేది ఇంకా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదండి.
చూస్తారు ఆయన జగన్. దీని మీద నాకు పెద్ద ఐడియా లేదు. 175 సీట్లు ఎవరికి వస్తాయి అంటారు భారీ మెజారిటీతో? ఎవరు గెలుస్తారు? ఇంకెవరు? జగన్ గారే. మా ఓటు అయితే ఆయనకే. మీ ఇంట్లో వాళ్ళందరికీ? మా ఇంట్లో వాళ్ళందరూ జగనే. పోయినసారి మేము జగన్కే వేసాం. మేము మ్యాక్సిమం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది మేము అంటున్నారు. జగన్ గారు కుల భేదాలు చూపిస్తారని చెప్పి అన్నారు, నిజమేనా? నాకేం అది అనిపించలేదు. ఆయన జగన్ గారు ఏం చెప్పారు, అదే టీడీపీ జెండా పెట్టుకున్నా సరే మన పథకాలు వెళ్ళి ఇవ్వండి, వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు ప్రపోజ్ చేయండి, ఇలా తీసుకోండి అండి, ఇలా బాగుంటుంది అని చెప్పండి అని ఆయన ఇంకా జాతి కులాలు ఏం చూస్తాడు? పార్టీ అంటే ఎంత పిచ్చి ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళకే మన పథకాలు ఇవ్వండి అన్నాడంటే ఇంక కులం ఏం చూసుకుంటాడు? వర్గాలందరూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉన్నారు అంటున్నారు, అవునా? ఆయనకి తెలంగాణలో ఒక సీట్ రాలే, ఇంకా ఇక్కడేం వస్తుందండి? ఆయన వస్తే పవన్ గారు వస్తే నాకు పెద్ద ఆయన అసలు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. ఇంకా ఆయన ఆడండి అభివృద్ధి చేసేది. మీరు ఏదైనా అనుకోండి, పవన్ మీద అయితే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు. కూడా చౌదరి కదా, ఆయన చౌదరి వాళ్ళు ఉన్నారు, నాకు సపోర్ట్గా ఉంటారు, వాళ్ళందరూ ఓట్లు నాకే అని చెప్పి విరవీగుతున్నాడు. అదే మరి ఓడిచ్చి చూపించారు కదా. ఫస్ట్ సారి కూడా బాగానే ఏంటి లాస్ట్లో రిజల్ట్ ఓటు ఉంది అనగా ఇలా చిమ్మేశాడు చంద్రబాబు నాయుడు అంటే. అప్పుడు జగన్ అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంకా అన్ని వాషింగ్ మిషన్లు ఏంటి, ఫ్రిడ్జ్లు ఏంటి, అందరికీ ఏదైతే అది మొత్తం ఫ్రీ అంతా చిమ్మేశాడు ఎలక్షన్స్ అప్పుడు. అంతకుముందు ఏం లేదు, జనాలను పట్టించుకునేది లేదు, ఏం లేదు. లాస్ట్లో అన్ని చిమ్మేశాడు ఆయన. అంతే మాట్లాడుతూ ఆయన మరి వేయలేదు జనాలు, వాళ్ళ కులస్తులైనా వేస్తే ఆయన గెలిచేవాడే. కులం రాజకీయాల్లోకి వచ్చిన కులం అని ఒక్కలానికి పెట్టుకుంటే కష్టం కదా. జగన్ ప్రభుత్వం రావటం వల్ల స్త్రీల మీద అత్యాచారాలు ఎక్కువైనా అంటారు, నిజమేనా? అది ఇప్పుడు ఆడండి స్టార్టింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఆయన ఏం చేస్తాడండి, ఒక మగోడు బుద్ధి సరిగ్గా లేకపోతే కాదు, ఆయన దిశ యాప్ పెట్టారుగా, ఎక్కడున్నా ఫోన్లో కొట్టేస్తే వస్తారు కాపాడతారు. రోజా మ్యామ్ కూడా చాలానే చెప్పారు కదా. ఆయన వచ్చి ఆయన ఎంకరేజ్ చేస్తాడు చెయ్యండి అని. మగోడు బుద్ధి సరిగ్గా లేదు, అది అలా అయిపోయింది, వాళ్ళ బుద్ధి వంకర అలా అయిపోయింది. ఆయన దానికి ఏం చేస్తాడు? అది అంటున్నారు, తెలంగాణ వెళ్ళే తెలియదు కానీ కాస్త జాబ్స్ లేవు, మీ పిల్లలు చదువుకుంటే ఏం ఉపయోగం, జాబ్స్ లేవని అది ఇది అంటున్నారు. ఇదొకటి ఆయన చూసుకొని కాస్త పరిశ్రమలు అయితే తెప్పించి కొంచెం లాగిస్తే రాజశేఖర్ రెడ్డి లానే ఆయన కూడా మొత్తం ఆయనే ఉంటాడు. మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచారు. అసలు అది బెస్ట్ కదండి. అసలు ఆపిచ్చే కన్నా రేటు పెంచేశారు అనుకో, కొనలేక ఇప్పుడు 150 కూలి నాలి చేసుకునే వాళ్ళు 150 తీసుకుని ఆ కోట కొనేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఏమిస్తారు? ఆయన రేటు పెంచేసరికి అమ్మ అంత పెట్టే కన్నా ఇంట్లో వాళ్ళ ముద్ద అన్నది తింటారనే ఉద్దేశంతో ఆగిపోతున్నారు. అది బాగుంది. మద్యం రేట్లు పెంచేసేసి దొరకనీయకుండా అటు నుంచి ఇటు తెచ్చుకోనీయకుండా కూడా చేస్తున్నారు. తెలంగాణలో తక్కువే కదండి, అటు నుంచి ఇటు కూడా బోర్డర్ దాటనీయకుండా అవన్నీ చూసుకుంటున్నాడు. నాన్నని సొంత బాబాయిని చంపేశాడు అని చెప్పాను. వాళ్ళ నాన్న కూడా ఈయన చంపేశాడు అంటే ఆయన బాబాయ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. వాళ్ళ బాబాయ్ది కూడా యాక్సిడెంట్. బాబాయ్ని ఎవరు చంపుకుంటారండి, మనమేం చంపుకోం కదా. అది కూడా యాక్సిడెంట్, దాని కూడా కేసు నడుస్తుంది కదా. సొంత బాబాయ్ని రాజకీయాల కోసం ఎవరు చంపుకుంటారండి? లేదు టీడీపీ వాళ్ళు చెప్తా ఉంటారు క్వశ్చన్ వేస్తాడు ఆయన. అదే కదండి, ఆయన నోటు దూరిస్తే ఆయనకి ఒక్క సీటు కూడా రానికుండా చేస్తాయి. ఏదేదో మాట్లాడతా, స్టేజ్ మీద ఎగురుతా, జుట్టు ఎగరేస్తా, ఆయన ఏదో చేస్తూ ఉంటే ఎందుకు వేస్తారు ఓటు? మరి ఎయిరే పోయిన సంవత్సరం కూడా ట్రై చేస్తారుగా. ఆయనకు అసలు ఆయన కూడా గెలవాలి. ఆయన పార్టీలో ఒక ఆయన గెలిచింది, ఆయనకే రాలేదు, డిపాజిట్ రాలేదు. ఆయన మాటలు అసలు పట్టించుకోవడం దండగా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్.